పద్యం వింటే మీకు వచ్చేస్తుంది పద్యం. 10 మాటలు మీరు వాక్యాలు విన్న వాక్యాన్ని యథాతథంగా మీరు పట్టుకోలేరు. అటువంటి పద్య విద్యకు ఆది అయినటువంటి వాడు లోకములకు ఛందస్సును ఉపయోగించి ధర్మాన్ని జ్ఞాపకం పెట్టుకుని అనుష్ఠించడానికి వీలుగా రామకథని అందించినటువంటి మహాపురుషుడైన వాల్మీకి మహర్షి పాదార విందములకు నేను నమస్కారం చేస్తున్నాను. భారత భారతీ శుభగభస్థిచయంబుల చేసి ఘోర సంసార వికార సంతమసజాల విజృంభము బాచి సూరిచేతో రుచిరాబ్జ బోధనరతుండకు దివ్యు పరాశరత్మజంభోరు హమిత్రుకొల్చి మునుపూజితు భూరి యశో విరాజితున్. అదిగో భారతమనబడేటటువంటి ఆ గ్రంథములోని కిరణములనబడేటటువంటి ఆ జ్ఞాన కిరణముల చేత అంధకారం అనేటటువంటి చీకటిని పోగొట్టగలిగినటువంటి సూర్య సమానుడైన వేదవ్యాసుడున్నాడే, పండితులైనటువంటి వారి హృదయములన్నీ కూడా ఎవరి గురించి వినగానే ఇలా విప్పారుతాయో, ఎవరు సంతోషిస్తారో, ఏ మహానుభావుడు పరాశరునికి పుత్రుడిగా జన్మించాడో, ఏ మహానుభావుడు సంసారం అనేటటువంటి చీకటిని తొలగత్రోయగలడో, ఎవడు అజ్ఞానమును నశింపచేసి జ్ఞానమును ఇయ్యగలడో, ఎవడు ధర్మమును ప్రబోధము చెయ్యగలడో, ఎవడు వేద విభాగం చేశాడో, ఎవడు అష్టాదశ పురాణములను ఇచ్చాడో, ఎవడు పంచమవేదం అనేటటువంటి మహాభారతాన్ని లోకానికి అందించాడో, ఎవడి పాదములకు నమస్కరించినంత మాత్రం చేత ఏ విధమైన సంశయములు లేకుండా సమస్తము కరతలామలకమవుతుందో, ఎవరి పేరు చెప్పగానే గొప్ప పండితులైనటువంటి వారి హృదయములు పులకరింతలు కలిగి విప్పారుతాయో, అటువంటి వేదవ్యాస భగవానుడి యొక్క పాదార విందములకు నమస్కరించి మహాభారతాన్ని ఆంధ్రీకరించడం ప్రారంభం చేస్తాను. రాజరాజ నరేంద్ర, నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది, ప్రారంభం చేస్తానని నన్నయ్య గారు రాజరాజ నరేంద్రుడికి మాట ఇచ్చి భారతాన్ని ఆంధ్రీకరించడం ప్రారంభం చేసినటువంటి ఘట్టం దగ్గర ఇవాల్టి ప్రారంభోపన్యాసాన్ని పూర్తి చేస్తూ, రేపు మొట్టమొదటి ఘట్టం అత్యద్భుతమైనటువంటి ఘట్టం. అది వ్యాసుడికే చెల్లు, ఆంధ్రీకరించడం నన్నయ్య గారికే చెల్లు. ఎన్ని ధర్మాలు ప్రతిపాదన చేస్తారో, ఎన్ని గహనమైన రహస్యములు దాచారో ఆ విషయాల్ని రేపటి రోజున ప్రస్తావన చేస్తాను. రేపు సాయంకాలం సభా ప్రారంభ సంబంధమైన ఇతర విషయములు ఉండవు కాబట్టి 6:30 ఖచ్చితంగా ప్రారంభం చేసేద్దాం. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వా శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర.